ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో చదివినట్లయితే, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు కూడా నా తండ్రి వలన వారికి దొరుకును. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు సత్యంలో మమ్మల్ని నడిపించి ప్రతి వారి యొక్క జీవితాలు వెలిగించబడి సత్యములో వర్ధిల్లట కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థనలో ఒకరి సహాయం ఒకరు కోరుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు కలిసి ఇద్దరు అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉంది. మనకి కలిసి ప్రార్థించేవారు, మనతో కలిసి ప్రార్థించేవారిని ఎవరైనా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇతరుల ప్రార్థనా సహాయం కోరటం మీలో నిమ్నత స్వభావాన్ని కలిగించకూడదు. అంటే రండి కలిసి ప్రార్థించేద్దాము అని ఇతరులతో కలిసి ప్రార్థించడం, లేకపోతే ఇతరుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకోవటం అనేటువంటిది చాలా తక్కువ స్థాయిగా మీరు భావించకూడదు. ఎందుకంటే మీరు ప్రార్థించేటువంటి స్నేహితులు, భాగస్వాములు అవసరం. మీకు ప్రార్థించేటువంటి స్నేహితులు, భాగస్వాములు చాలా అవసరం. ఒకరినొకరు ఆదరించటానికి, ఒకరి భారం ఒకరు మోయటానికి విజ్ఞాపన చేసేటువంటి సహవాసులను ఎన్నుకోవాలి. ఒంటరిగా ప్రార్థించడం కంటే ఇద్దరు కలిసి ఏక మనసుకులై ప్రార్థించడం ఎంతో శక్తివంతమైనటువంటిది. అందుకనే మనం చదవం కదా, మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించైనా సరే భూమి మీద ఏకీభవించినట్లు అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకును. ఆమెన్. ఇక్కడ ఒక 4 సందర్భాలు మనం చూద్దాం. వాక్యానుసారంగా ఈ యొక్క లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవునికి మనం దగ్గరగా జీవించగలుగుతాం. చూద్దామా? మత్తయి సువార్త 26:36లో శిష్యులను ఎన్నుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రార్థనా సహవాసులుగా ఆయన శిష్యులున్నారు. ఆయన వారితో కూడా ప్రార్థించడానికి గెత్సెమనే తోటకు వెళ్ళాడు. ఇక్కడ దేవుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, దేవుడు ఒక పని చేసేటప్పుడు శిష్యులను ఎన్నుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రార్థనా సహవాసులుగా ఆయన శిష్యులను పెట్టుకున్నాడు. ప్రేయర్ పార్ట్నర్స్. ఇది చాలా అద్భుతమైన విషయం. కలిసి ప్రార్థించాలి, మనసులు కలవాలి, ఆసక్తి కలవాలి. మీకు ఆల్ నైట్ ప్రేయర్ చేయాలని ఉంటుంది, కానీ ఎవరు సహకరించరు. అలాగా కొన్నిసార్లు ఆశ ఉన్నప్పటికీ చేయలేకపోతారు. మీ ఫ్రెండ్ ఎవరిని అడుగుతారు రమ్మని చెప్పి, కానీ వారు రారు. ఇలాగ ఎన్నోసార్లు మీరు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు, రోజులు చాలానే ఉండే ఉంటాయి. అందుకనే మంచి ప్రేయర్ పార్ట్నర్, మన యొక్క మనసును అర్థం చేసుకునే వాళ్ళు, మన యొక్క ఆలోచనను గ్రహించేటువంటి వారు, మంచి ప్రేయర్ పార్ట్నర్ కలిగి ఉండటం చాలా అద్భుతమైన విషయం. అర్థమవుతుంది కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేయర్ పార్ట్నర్స్గా ఆయన శిష్యులను పెట్టుకున్నాడు. శిష్యుల్ని ఎన్నుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ప్రేయర్ పార్ట్నర్స్గా పెట్టుకుని ఆయన వారితో కలిసి ప్రార్థన చేయటానికి గెత్సెమనే తోటలోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక సందర్భం బైబిల్లో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదివినట్లయితే, ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేయడానికి స్నేహితులను ఎన్నుకున్నాడు. స్నేహితులను ఎన్నుకున్నటువంటి దానియేలు గారు ఈ సందర్భం ఏంటంటే, ఆ యొక్క రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపడానికి రాజుగారు తీర్మానం చేశాడు. రాజుగారు తీర్మానం తీసుకున్నాడు. రాజు తీర్మానించినప్పుడు దానియేలు తన స్నేహితులైనటువంటి హనన్య, మిషాయేలు, అజారియా అనేటువంటి వారితో కలిసి ప్రార్థించాడు. ఒక్కడు కాదు, వారు కలిసి
స్నేహితులతో కలిసి వీళ్ళంతా కలిసి ఏకీభవించి ప్రార్థన చేశారు. దాని తర్వాత ఫలితం మనం చూస్తాం. దేవుడు మరి తాళపు చెవి వీళ్ళకి ఇవ్వటం, మరణించవలసినటువంటి వీరు రాజ్యం వెళ్ళేలాగా దేవుడు చేయటం చూస్తూ ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు మనం సమూహంగా ప్రార్థించాలి. ఇద్దరు అంటే కనీసం ఇద్దరన్నా కలిసి ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఎటువంటి సమస్య నుంచైనా మనం బయటపడతాము, విడుదల పొందుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా అద్భుతం అన్నమాట. ఒక ప్రశ్న, ఇంతకీ మీకు ఎవరిని ఎన్నుకున్నారు మీ ప్రేయర్ పార్ట్నర్గా? మా ఇంటి పక్కన ఎవరు లేరు బ్రదర్ అని మీరు అంటారు. సో మీ ఇంట్లో ఎవరు లేరా? మా ఇంట్లో ఎవరు లేరు బ్రదర్, నేను ఒక్కదాన్ని నమ్ముకున్నాను అని అంటుంటారు. అడగండి, పరిశుద్ధాత్మ దేవుడే మీ ప్రేయర్ పార్ట్నర్గా మీతో పాటు మీ పక్కనే ఉండి ఊహింపశక్యం కానీ మూలుగులతో ఆయనే తానే మన పక్షంగా ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరో ఒకరిని మీతో పాటు ప్రేయర్ పార్ట్నర్గా పెట్టుకోండి. మీ పాప అవ్వచ్చు, మీ బిడ్డ అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిని ప్రార్థించేటప్పుడు కలిసి ప్రార్థించేవారుగా, మన యొక్క మనసును వారు అంగీకరించేవారుగా, మన యొక్క ఆలోచన వారు స్వీకరించేవారుగా ఎవరైతే మరి కలిసి ప్రార్థన చేస్తారో ఫలితాలు సూపర్ అద్భుతం అన్నమాట. దావీదు మరి దానియేలు ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేశాడో చాలా గొప్ప ఫలితం చూశారు వాళ్ళు. అలాగే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టును. ఇక్కడ మనకు అందరికీ తెలిసిన సందర్భం. మిరియాము పక్షమున మోషే గారు, వింటున్నారా? కుష్ఠరోగం వచ్చేసింది మిరియాము గారికి, మోషే గారిని తిట్టినందుకు. కుష్ఠరోగాన్ని బట్టి మిరియాము పాలెం వెలుపలికి 7 దినాలు ఉన్న తర్వాత స్వస్థత పొందింది. బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం గలదై బహు బలము గలదై ఉంటుంది. యాకోబు 5:6. కాబట్టి ఏం చేశాడు ఈయన? వాళ్ళ అక్క కోసం, మిరియాము గారి కోసం ప్రార్థన చేశాడు. ఎదురుగానే వెళ్ళి ఏకీభవించి, నీకు స్వస్థత పొందుకున్నట్లుగా మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకొనడి అంటే, మిరియాము గారు వచ్చిన యొక్క కుష్టి రోగం వల్ల పాలెంకి వెలుపల ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ రోగం నుంచి విడుదల పొందుకొని, అంటే ఖచ్చితంగా ఒప్పుకొని ఉంటుంది కదా ఆవిడ. సో ఆమె పగిలిన హృదయంతో దేవుని దగ్గర మొరపెడుతూ ఉండొచ్చు, వేదనతో రోదన చేస్తూ ఉండొచ్చు. దానికి ఈయన ఏకీభవించాడు మోసే గారు. తండ్రి క్షమించు దేవా అని వెంటనే ఇద్దరు ఏకీభవించారు. కాబట్టి అక్కడ అద్భుతం చూడగలుగుతూ ఉన్నాం. చివరిగా మొదటి రాజులు 13వ అధ్యాయం 6వ వచనంలో యెరోబాము నిమిత్తము దైవజనుడు చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అప్పుడు రాజు, నా చేయి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలి కొనగా, దైవజనుడు యెహోవాను బ్రతిమాలి కొనెను గనుక రాజు చేయి మరలా బాగై మునుపటి వలె ఆయను. చూడండి, రాజుగారు నేను ప్రార్థన చేస్తానని, నేను నమ్ముతానని అనట్లేదు. ఎస్, ఇదిగో నా చెయ్యి ఇలాగైంది, నా పరిస్థితి ఇలాగైంది, నా జీవితం ఇలాగైంది, మరలా నేను దీన్ని సమకూర్చుకోవాలి, బాగుపడాలి, నష్టాన్ని సమకూర్చబడాలి అని అంటే నీవు కూడా ప్రార్థన చెయ్యి, నీ దేవునికి ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు మరి యెరోబాము నిమిత్తం దైవజనుడు చేసినటువంటి ప్రార్థనలో యెరోబాము కూడా ఏకీభవించినప్పుడు అప్పుడు రాజు చెప్తున్నాడు, నా చెయ్యి మునుపట్లాగా బాగుపడాలి కాబట్టి నీ దేవుడిని యెహోవా సముఖమందు నా కొరకు ప్రార్థన చెయ్యి, వేడుకొను
అని బ్రతిమాలాడు అనమాట. వెంటనే సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీవించాడు. కాబట్టి రాజుగారి చేయి మరలా బాగైపోయి మునుపటి వల్ల అయిపోయింది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, ఇన్ని సందర్భాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు వెతుక్కోవాల్సింది నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దానితో ఏకీభవించి నీతో కలిసి ప్రార్థించే వారిని వెతుక్కోవాలి. ప్రేయర్ పార్ట్నర్స్ అది చాలా ఇంపార్టెంట్. ఏ సమస్య అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, ఇలా కలిసి ప్రార్థించే వారిని, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకునేటువంటి వారిని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుని ముందుకెళ్తావో ఆశీర్వాదాల పంట అనుభవిస్తూనే ఉంటావు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారి జీవితాలు ఏమీ లేని స్థితిలో నుంచి, దావీదు చూడని గొర్రెల దొడ్లోంచి ఎక్కడి నుంచో దేశానికి రాజు, అసలు ఎవరికి ఊహకందనటువంటి విషయాలు దేవుడు చేస్తాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా పెను మార్పులు సంభవింపజేసి నేను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు మనకున్నాడు. ఆమెన్.